ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఒత్తిడి తేవాలని, కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విశాఖలోని కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్, ద్వారకానగర్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు, కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఎన్నికల వేళ కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలో లక్షలాది మంది ప్రజలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి బతుకుతున్నారని, వారందరికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటూ 1307 రోజుల నుంచి 3 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమానికి 14 కోట్ల మంది తెలుగు ప్రజలు మద్దతు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి ఉన్నాయి. దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళ వ్యవహారం మారలేదు. దానికి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి అన్ని చోట్ల కూడా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాస్తారోకోల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీస్ కొత్త చేస్తూ ఉంటా ఉన్నారు. రాష్ట్రం కొత్తలో తెలియదు మాకు. ఉన్న ఇండస్ట్రీని చంపేద్దని చెప్పేసి ఒక్క మాట మోడీ గారికి చెబితే దీని జోలికి ఎవడు రాడు. 3 లక్షల కోట్ల ఆస్తిని 30,000 కోట్లకి ఆదానికి అంబానికి ఇస్తానంటే తెలుగోడు చూస్తూ ఊరుకోరు. కాబట్టి విశాఖ ఉక్కు తెలుగోడు హక్కుగానే ఉండాలి. పూర్వీకుల త్యాగాలను కాపాడుకోవడం కోసం పోలీసులు నోటీసులు వీటిని లెక్క చేసే సమస్య లేదు. దీని పోలీసుల విధానమా, రాష్ట్ర ప్రభుత్వ విధానమా అని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు. మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ని కాపాడుతానంటే గెలిపించారు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకో స్టీల్ ప్లాంట్ని కాపాడుతారని. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి సిద్ధమైంది. నిరసనకు దిగిన కార్మిక సంఘాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ఆదేశిస్తూ భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. పోలీసుల నోటీసులు లెక్క చేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నినాదాలు చేశాయి. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నడూ నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు ప్రభుత్వం మారితే రూల్స్ మారతాయా అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు, మేము ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని. ఇప్పుడు 2 నెలలు అయింది. స్టీల్ ప్లాంట్ పూర్తిగా మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీకుంది. మీకు ఓన్లీ అమరావతి, పోలవరం కాదు, విశాఖ ఉక్కు కూడా ఈ రాష్ట్రానికి తలమానికు లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు.
ఈ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ పరం అయితే చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. లక్షలాది మంది రోడ్డు పడే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు ఒత్తిడి తీసుకురావాలి. పోలీసుల తాలూకా ఈ రోజు వాళ్ళ యాక్షన్ మేము నిరసన తెలియజేస్తున్నాం. గత 3.5 సంవత్సరాలు పోలీసులు ఏదైతే మాకు సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ చేయాలి. ఆ రోజు టెంట్ వేసినప్పుడే పోలీస్ కమిషనర్ గారు వచ్చి మీకు ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, శాంతియుతంగా చేసుకోమని ఆ రోజు ఆ ప్రభుత్వంలో పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. మన ఈరోజు పోలీసులు కొత్త పద్ధతిలో నోటీసులు ఇచ్చి ఏదో ముందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ ఆందోళన చేపట్టిన వామపక్షాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున సిఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికులు రాస్తారోకోను పోలీసులు నిర్వీర్యం చేశారు. మొత్తంగా 5 ఏళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను తొలిసారి పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కార్మికుల రాష్ట్ర భగ్నం చేసింది. భగ్నం